అండి అందరికీ. అంగన్వాడీ టీచర్స్ రిక్రూట్మెంట్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దశల వారీగా ఏదో ఒక డిస్ట్రిక్ట్లో రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ 5 minutesలో ఏ విధంగా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ రిలీజ్ చేయబోయే డిస్ట్రిక్ట్ ఏంటో గెస్ చేసి కామెంట్లో రాయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్లో పోస్టులు పడితే మీరు అప్డేట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను. ఇక్కడ పోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. టీచర్ హెల్పర్ అనేది నేను టీచర్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ రీసెంట్గా పడింది సంగారెడ్డి కాబట్టి సంగారెడ్డిది పెడుతున్నాను నేను. మీ నేమ్ వచ్చేసి అప్లికెంట్ నేమ్ వచ్చేసి యాజ్ పర్ 10th క్లాస్లో ఉన్నట్టు ఇవ్వండి. ఇక్కడ ఫాదర్ నేమ్, దీంట్లో హస్బెండ్ నేమ్, మీ ఆధార్ నంబర్ ఇవ్వండి. ఇక్కడ మొబైల్ నంబర్, ఇక్కడ ఫుల్ అడ్రస్ ఇవ్వండి ఆధార్ కార్డులో ఉన్నట్టు. విలేజ్ వార్డు, తర్వాత కాస్ట్. ఇక్కడ పోస్టులు వచ్చేసి ఎస్సీ గ్రూప్ 3 వాళ్ళకే ఉన్నాయి దీంట్లో, సో అందుకే డిఫాల్ట్గా వచ్చింది. ఇక్కడ మైనార్టీ అయితే మైనార్టీ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. మీకు ఎస్ఎస్సి మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి? మార్క్స్ ఉన్నాయా, జీపీఏ ఉన్నాయా, ఓపెన్ ఎస్ఎస్సియా లేకపోతే ఓపెన్ జీపీఏనా? మార్క్స్ ఉంటే మార్క్స్ పెట్టండి. ఇక్కడ మార్క్స్ ఎంటర్ చేయండి. జీపీఏ అయితే మాత్రం జీపీఏ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎస్ఎస్సి పాసింగ్ ఇయర్ పెట్టండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ మంత్ ఇలా ఈ విధంగా డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎస్ అని పడింది. అంగన్వాడీ టీచర్లకి బై డిఫాల్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలి. టైప్ ఆఫ్ రిజల్ట్ ఓపెన్ ఇంటరా లేకపోతే రెగ్యులర్ ఇంటరా అనేది మెన్షన్ చేయండి. ఇంటర్ పాసింగ్ ఇయర్ పెట్టండి. ఇక్కడ ఇంటర్ మార్క్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ హైయర్ క్వాలిఫికేషన్ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేయండి. ఒకవేళ వీడియో అయితే ఎస్ అని పెట్టండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నో అయితే ఇది డిజేబుల్ అవుతుంది. ఒకవేళ మీరు ఆర్ఫన్ అయితే ఎస్ అని పెట్టండి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నో పెడుతున్నాను. ఏమైనా డిజబిలిటీ ఉంటే ఎస్ అని పెట్టండి. ఇక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేదంటే నో పెట్టండి. ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీకు ఏదైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉందో ఇక్కడ మనం మెన్షన్ చేసాం కదా, దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్, ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. స్పోర్ట్స్ కోటా ఏమైనా సర్టిఫికేట్లు ఉంటే అది ఒకటి అప్లోడ్ చేయండి. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. రివ్యూ వచ్చిన తర్వాత ఒకసారి డీటెయిల్స్ అని చెక్ చేసుకోండి. తర్వాత సబ్మిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.